అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద గోల్డెన్ వర్స్ ఇన్ జాన్స్ గాస్పుల్, యోహాను సువార్తలోని బంగారు వాక్యముల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశంపై మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నవారు మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలత జనార్దన్ గారు. సందేశానికి ముందు ఈ క్రిస్మస్ గీతాన్ని విందాం. జనించేదే దివ్య రూపుడు, ఉదయించే జీవన జ్యోతి. జనించేదే దివ్య రూపుడు, ఉదయించే జీవన జ్యోతి. యూదయ దేశపు బెత్లెహేములో జనించేదే దివ్య రూపుడు, ఉదయించే శ్రీ యేసుడు. ప్రకటించే ప్రభుదూత రక్షకుని జననం. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులకు ప్రకటించే ప్రభుదూత రక్షకుని జననం. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులకు ప్రజలందరికీ పరమానందం ప్రభువైన క్రీస్తుని పలుకగా. ప్రజలందరికీ పరమానందం ప్రభువైన క్రీస్తుని పలుకగా. పరుగెత్తి కాపరులు ప్రభు యేసుని చూచి ప్రచురించిరి శుభవార్తను. జనించేదే దివ్య రూపుడు, ఉదయించే జీవన జ్యోతి. ప్రకటించే ప్రభుతారరాజు జననం. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటించే ప్రభు తారరాజు జననం. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకాశమానం పువాతార మార్గాన పయనించి క్రీస్తేసుని గాంచిరి. ప్రకాశమానం పురాతారమార్గా పయనించి క్రీస్తేసుని గాంచిరి. ప్రణమిల్లి మ్రొక్కి బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యములిచ్చిరి. జనించేదే దివ్య రూపుడు, ఉదయించే జీవన జ్యోతి. ప్రకటించే ఈ రోజు నలు దిశలన్నీ ప్రభు దివ్య రాకను ఈ విశ్వమునకు. ప్రకటించే ఈ రోజు నలు దిశలన్నీ ప్రభు దివ్య రాకను ఈ విశ్వమునకు. ప్రతి మనిషికి తెలిపే ఈ ప్రేమ వార్త ప్రభు యేసు పాపులకై జనించెనని. ప్రతి మనిషికి తెలిపే ఈ ప్రేమ వార్త ప్రభు యేసు పాప
పాపులకై జనించెనని పాపంబు బాపి జీవంబు నీర్చును తను నమ్మిన వారికెల్లా జనించెదే దివ్య రూపుడు ఉదయించే జీవన జ్యోతి యూదయ దేశపు బెత్లెహేములో జనించేదే దివ్య రూపుడు ఉదయించే శ్రీ యేసుడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభ, కృపగల నాయన, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి. అనేకులకు ఉపయోగపడంగా నన్ను ముందుగా దిద్దునట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దీని గురించి తెలవని వారు ఉండదు. ఇది ఒక మంచి వాక్యం, గోల్డెన్ రూల్ అని అంటారు. చాలా ఎన్నో భాషలకు తర్జుమా చేయబడింది. ఇది ఒక్క వాక్యమే. ఇది ఒక్క వాక్యం అనేక భాషలకు తర్జుమా చేయబడింది. అనేక కరపత్రాల్లో ఉంటుంది, అనేక ఆటోస్ మీద ఉంటుంది, ట్యాక్సీస్ మీద ఉంటుంది, తర్వాత గోడల మీద రాయబడుతుంది. ఈ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు జనతైక కుమారుడుగా అనుంది. ఇక్కడ విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించరు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడను. దేవుడు అనే మాట దైవత్వము కలిగిన వాడు. దైవత్వానికి మొదటి లక్షణం పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు. ఆయన జన్మ పరిశుద్ధం, స్త్రీకి పుట్టినాడు ఆయన. తర్వాత తల్లి కంటే మిన్నగా ప్రేమించేవాడు, త్యాగానికి ప్రతీక. ఆ లక్షణాలు ఉన్న దేవుడు. దేవుడు లోకం అంటే బైబిల్ భాష ప్రకారంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈలాంటి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు దేవుడు అంటే, ఉత్పత్తి క్రమంలో ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు ఆదాము సృష్టి అంతా కలగజేసి ఆదామును నేలమట్టితో తీసుకొని ఆయన పోలికలు సృష్టించి నాసిక రంధ్రాల గుండా జీవవాయువుదగా అతని జీవాత్మ ఆయన. ఆదాము ఒంటరిగా ఉండట దేవుడికి ఇష్టం లేదు కనుక ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి హవ్వను సృష్టించాడు. వారిద్దరిని ఏదేనో అనే తోటలో సౌఖ్యం అన్నాను, ఆ తోటలో వారికి ఏర్పాటు చేసి వారు నివాసం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చేసినందువలన దేవుడికి కోపం వచ్చి వారిద్దరిని పంపించేసి ఆ ఏదేనలోంచి వారిని తీసేసి అక్కడ ఆ చుట్టూ కూడా వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండడానికి వీలు కల్పించాడు దేవుడు. అప్పుడు అనుకున్నాడు అనమాట, వీళ్ళని పాపంలోంచి పరిహరించాలా. అయితే ఏంటి దేవుడు ప్రణాళిక అంటే, తన అద్వితీయ కుమారుణ్ణి గా పుచ్చిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నా అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి మానవుడిగా పంపించాల. మానవుడిగా దేవుడిగా పంపిస్తే దేవుడు కొంచెం డిస్టెన్స్లో ఉంటాడు, దేవుడిని సమీపించడానికి వెరుస్తారు కాబట్టి మానవుడిగా పంపించాలి. కాబట్టి ఆయనను మానవుడిగా ఈ లోకానికి పంపించి మనలాగానే జీవించడానికి ఆయనను ఒక స్త్రీని ఒక పాత్రగా ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారా ఈ లోకానికి పరిశుద్ధాత్మ వలన అనేది మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భం ధరించి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. కాబట్టి ఆయన జీవితం అంతా పరిశుద్ధమైంది. ఆయన ఎందుకోసం వచ్చాడు అద్వితీయ కుమారుడిగా? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు ఉంటాయి. ఆయన ఎలాంటి జీవితం జీవించాడనమాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కటి మాటలు ఉంటాయి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను. ఈ మాట కొంచెం వివరంగా చూసుకుందాం. దేవునితో సమానంగా ఉండుట, ఆయన అద్వితీయ కుమారుడు కాబట్టి దేవునితో సమానంగా ఉండడానికి అవకాశం ఉంది.
అది ఏం చేశాడంటే వదిలిపెట్టేసి దాసుని స్వరూపము యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు పాదాలు కడిగినప్పుడు దాసుని స్వరూపము, ఆయన నడుముకు ఒక తువాలు గడుచుకొని వారి పాదములు కడిగినట్టుగా ఉంది. దాసుని స్వరూపము ధరించి ఏం చేశాడంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా నరుల్లాగా పుట్టాడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ప్రతిసారి పరిసయ్యులు మాట్లాడినా, పిలాతు మాట్లాడినా, ఎవ్వరి ముందర తీర్పుకు నిలబడ్డా తను తగ్గించుకునే మాట్లాడాడు. నువ్వు యూదులకు రాజువనవా అంటే మీరు అన్నట్లే, అలాంటి విధేయత కలిగిన మాటలు మాట్లాడతాడు. ఎక్కడికి వచ్చాం మనము? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు ఇలాగ తగ్గించుకున్న ఆయన యందు ప్రతివాడును, అంటే ఎవరంటే ప్రతివాడంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ నా భేదం లేకుండా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాల. ఎందుకు ఉంచాలా విశ్వాసము? లోకము నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడానికి రక్షణ, నిత్య జీవం అనే వరాలు ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. అది మత్తయి సువార్తలను, లూకా సువార్తలను యేసుక్రీస్తు చిన్న శిశువుగా నరుడుగా పుట్టి తల్లి పాలలో తండ్రి పాలలో పోషింపబడి పరిసయ్యుల మధ్య మర్యాదగా నడిచి తన పరిచర్య జీవితాన్ని 30 ఏళ్ల ప్రాయంలో మొదలుపెట్టి 33 సంవత్సరాల వయస్సులో ఆయన శిలువ మీద వేలాడి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడై అనేకులకు కనబడి తిరిగి రానయ్యున్న దేవుడు. అట్టి దేవుని ఇంకా ఒకవేళ అంగీకరించకపోతే ఆయన అంగీకరించి ఆయన మాట ప్రకారంగా జీవించే కృప దేవుడు మనకు దయచేయును గాక.